హాయ్ అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి రుబ్బిన పిండిలు ఏమీ లేనప్పుడు టిఫిన్ ఏం చేయాలని కంగారు పడకుండా 15 నిమిషాల్లో ఇలా పిండిని కలిపి మినపగారెల కంటే సాఫ్ట్గా గారెల్ని వేసుకోవచ్చండి. ఈ వడలు చాలా బాగుంటాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్కే కాదు, ఈవినింగ్ స్నాక్ కిందైనా తయారు చేసుకోవచ్చు. సడన్గా చుట్టాలు వచ్చినప్పుడైనా 15 నిమిషాల్లో పిండిని కలిపి ఇలా వేశారంటే చాలా సాఫ్ట్గా క్రిప్సీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో అరకప్పు వరకు అటుకులు తీసుకుని ఇలా జల్లించుకోవాలి. అటుకుల్ని మనం నానబెట్టాం కాబట్టి ముందుగానే జల్లించుకొని తీసుకుంటే ఇందులో ఇసుక, చెత్త లాంటివి ఏమన్నా ఉంటే కిందకి దిగిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. అదే కప్పుతో హాఫ్ కప్పు జల్లించుకున్న అటుకుల్ని వేసుకోవాలి. దీన్ని మెత్తటి పౌడర్లాగా తీసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి, కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు. అటుకులు మనకి మెత్తగా అయిపోతే సరిపోతుంది. ఈ విధంగా పిండిలాగా చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ విధంగా పిండి ఒక బౌల్లో వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పెరుగు వేసుకోవాలి. పులిచిన పెరుగైనా పర్వాలేదు, ఫ్రెష్గా ఉన్న పెరుగైనా పర్వాలేదండి. ఒక కప్పు పెరుగు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఈ పిండిలో కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుండి, మరీ గట్టిగా ఉంటే, కాకపోతే మనకి పల్చగా అవ్వకూడదు. ఇవి మనం వడలుగా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి కొంచెం గట్టిగానే ఉండాలి పిండి అనేది మనకు. ఇంకొంచెం వాటర్ వేసి ఈ పిండిని కొంచెం ముద్దలాగా కలుపుకోవాలి. వాటర్ వేసుకునేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా వేసుకొని కలుపుకోవాలండి. మనకి రవ్వ నాని కొంచెం బిగుతుగా అవుతుంది. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకుని మిగతా ప్రాసెస్ తయారు చేసుకుందాము. ఈలోపు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకునే లోపు రవ్వ కొద్దిగా నానుతుంది పెరుగులోని. ఇప్పుడు ఒక బంగాళాదుంప, పెద్ద సైజు బంగాళాదుంప అండి ఇది. ఒక దుంపను తీసుకుంటున్నాను. మీరు చిన్నవైతే 2 అయినా తీసుకోవచ్చు. ఒక కప్పు రవ్వకి పెద్ద సైజు బంగాళాదుంప ఒకటైతే కరెక్ట్గా సరిపోతుంది. చిన్నవైతే 2 తీసుకోండి. ఇలా ఉడికించుకుని పొట్టు తీసుకుని ముక్కలు అవి లేకుండా మనం దీన్ని స్మాష్ చేసుకోవాలి. ఈ బంగాళదుంప వేయడం వల్ల మనకి మంచి సాఫ్ట్గా వస్తాయండి. అచ్చు మినపగారెలాగే ఉంటాయి మనం వేసుకునే వడలు. ఈ విధంగా పొట్టు తీసుకుని అన్నుని పక్కన ఉంచుకోవాలి. చాలా తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ విధంగా మొత్తం బంగాళదుంపలు మనం స్మాష్ చేసుకునేటప్పుడు ఇలాగ గ్రేటర్తో చేసుకున్నామంటే ముక్కలు అవి లేకుండా పిండిలో బాగా కలిసిపోతుందండి. ఈ మధ్యన బంగాళదుంపల్లో చిన్న చిన్న ముక్కల్లాగా ఉంటున్నాయి కదండి. ఈ విధంగా స్మాష్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు పిండి బాగా నానిందండి, చూడండి. వాటర్ అంతా పీల్చేసుకుని కొంచెం బిగుతుగా అయింది. ఇప్పుడు ఇందులో మనం స్మాష్ చేసుకున్న బంగాళదుంపని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి. ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. ఉల్లిపాయ వేసుకుంటేనే ఈ గారెలు బాగుంటాయి. పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రెష్గా కొత్తిమీరని తీసుకుని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకును కూడా ఇలా 2 రెమ్మలు తీసుకుని కొద్దిగా కట్ చేసుకొని వేసుకోండి. ఫ్లేవర్ బాగా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ పిండిని, ఈ బంగాళదుంప, ఈ పిండి ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కొంచెం ఎక్కువ 5 మినిట్స్ అయినా పిండిని బాగా ఇలా ప్రెస్ చేస్తూ కలిపారంటే పిండి ఫ్లఫీగా అవుతుందండి.
మనం ఆలు వేసాం కదండి, ఉడికించిన ఆలు. ఈ ఆలు వేయడం వల్ల గారెలు మంచి సాఫ్ట్గా వస్తాయి. ఎప్పుడు చేసే రవ్వ గారెలు కాకుండా ఈ విధంగా ఆలు వేస్ట్ చేయండి, చాలా బాగా వస్తాయి. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు మధ్యలోనే స్కిప్ చేశారంటే నేను చెప్పే ప్రాసెస్ అంతా కూడా మిస్ అవుతుంది. కాబట్టి పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది. అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఇలా ఫ్లఫీగా అయ్యే వరకు ఒక 5 to 6 minutes బాగా కలుపుకుంటేనే మనకి పిండి బాగా ఫ్లఫీగా అవుతుందండి. మరి గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఉండేలా చూసుకోండి. గారె అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత చేతులకి తడి చేసుకుని మనం వడలు ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో మినప వడలు ఆ విధంగా చేసుకోవాలి. వాటర్ రాసుకుంటే మనకి గారెలు రౌండ్గా వస్తాయండి, పగుళ్ళవి లేకుండా. వాటర్లో చేతులు ముంచుకుని ఇలాగ గారెలన్నీ కూడా తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. మీకు బాగా చేయడం వచ్చు అనుకుంటే ఇలా చేసి పెట్టుకోని అవసరం లేదు. ఆయిల్ పెట్టిన వెంటనే ఒకటి ఒకటి చేసుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి గారికి కూడా చేతులు తడుపుకుంటూ ఇలా గారెలు చేసుకున్నామంటే మనకి మంచిగా చేతులకు అంటుకోకుండా పగుళ్ళు అవి రాకుండా మంచి సాఫ్ట్గా వస్తాయి. దీంట్లో వంట సోడా ఏమీ వేయనవసరం లేదండి. వంట సోడా వేయకుండానే గారెలు మంచిగా వస్తాయి. మీకు ఇంకా పొంగుతూ రావాలి అనుకుంటే కొద్దిగా వంట సోడా వేసుకోండి, నేనైతే వేయట్లేదు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యానం పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ చేసుకున్న గారెలన్నిటిని కూడా ఇందులో వేసిన తర్వాత హై ఫ్లేమ్ మీద వేపుకోవాలి. తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుని అటు ఇటు తిప్పుతూ ఎర్రగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ గారెల్ని వేపుకోవాలి. ఆయిల్ అనేది అస్సలు పేల్చదండి. ఈ గారెలు చాలా బాగుంటాయి, అచ్చు మినపగారెలాగా ఉంటాయి. తిన్నా కూడా ఎవరో చెప్పలేరు ఇవి మినపగారెలా కాదా అని, అంత బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగానే మిగతా గారెలన్నింటినీ కూడా వేసుకుని మంచిగా వేపుకొని తీసుకోవాలి. ఈ గారెల్ని పల్లీల చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, టమాటో చట్నీతో కానీ దేంతో అయినా తినచ్చండి, చాలా బాగుంటుంది. ఇదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. చాలా సింపుల్గా తయారు చేసే విధంగా తయారు చేసి చూపించాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.